నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు బొబ్బిలి బులెటిన్ పాయింట్ చూస్తే రోగులను పరీక్షిస్తున్న వైద్యాధికారి, జ్వరాల నివారణకు వైద్య శిబిరాలు. బండబెల్ల ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. 11 సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాల నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ఇక్కడ జ్వరాల నివారణకైతే మాత్రం రోగులను పరీక్షిస్తున్న ఇక్కడ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అలాగే వరద నీటి కట్టడికి చర్యలు తీసుకోండి అంటూ పాతబొబ్బిలి రహదారిపై ఎమ్మెల్యే బేబీ నాయన, కమిషనర్ రామలక్ష్మి వరద నీరు రహదారులపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బేబీ నాయన పురపాలక అధికారులను ఆదేశించారు. వర్షాలతో ముంపుకి గురైన ఆయా ప్రాంతాలను ఆదివారం ఉదయం పరిశీలించి సూచనలు చేశారు. అయితే ఇక్కడ పాతబొబ్బిలి రహదారిపై పూర్తిగా అయితే మాత్రం నీరు వర్షాకాలంలో కావడం వల్ల పూర్తిగా నీరు అనేది మొత్తం రోడ్లపైకి రావడంతో ప్రజలు అనేది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన దానికి స్పందించి వెంటనే ఇక్కడ కమిషనర్ కూడా కూడా రోడ్డుపైకి వచ్చి అక్కడ వాటర్ నిల్వ ఉంచకుండా స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశాలు ఇవ్వడం, వెంటనే దానికి సంబంధించిన పనులు కూడా పూర్తి చేస్తామని కమిషనర్ ఇక్కడ దగ్గరుండి చేస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక కథను చూస్తూ ఉంటే కంపు కొడుతున్నా పట్టించుకోరా అంటూ దేవుపల్లి గ్రామం నుంచి గొల్లపాలెం వెళ్ళే రహదారి చెత్త పేరుకుపోయింది. దీంతో పాటు రహదారి కూడా పాడై ప్రజల ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దుర్వాసన వస్తుందని, వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలామంది చూస్తూ ఉన్నాం, ఇక్కడ గ్రామంలో ఉన్న చెత్త మొత్తం కూడా ఊరవతల వేసేయడం వల్ల అక్కడ ఉన్న రోగులు అంటే మొత్తం వ్యాధులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దీంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అధ్వానంగా రోడ్లు కూడా పాడైపోయాయి. దీన్ని పట్టించుకునే వారే లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దారులు గుంతలమయమంటూ ఇక్కడ చీపురుపల్లిలో చూస్తూ ఉన్నాం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ రోడ్లు అనేవి ఇక్కడే కాదు, ఈ గ్రామంలోనే కాదు, బండపల్లె కాదు, ఇక్కడ చీపురుపల్లినే కాదు, రాష్ట్రం మొత్తం కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వర్షాల కారణంగా మరింత దారుణంగా తయారయ్యి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నట్టు చూస్తూ ఉన్నాం. ప్రమాదకరంగా పరిసరాలు అంటూ పిరుడులో ప్రాథమిక పాఠశాల ఆవరణంలో అంగన్వాడీ కేంద్రం ముందు దట్టంగా గడ్డి, పనికిరాని మొక్కలు మొలిచాయి. దీంతో చిన్నారులు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అంగన్వాడీ కేంద్రం ఇక్కడ పిరుడులో బొబ్బిలి మండలంలోని పిరుడు గ్రామంలో చూస్తున్నాం. దట్టంగా అయితే పిచ్చి మొక్కలతో మొత్తం కూడా ఆవరించి ఉంది. దీని యొక్క ఇక్కడ చిన్నపిల్లలు రావాలంటే అక్కడ ఉన్న పిచ్చి మొక్కలన్నీ కూడా ఉండడంతో అక్కడ ఏ పురుగులు ఉంటాయో, ఏం జరుగుతుందో అని చిన్నారులు అయితే మాత్రం భయప్రాంతులకు గురవుతూ ఉన్నారు. దీనికి అక్కడ తీసుకోవలసిన అంగన్వాడీలు తన యొక్క అక్కడ ఉన్న మండల అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇంకెప్పుడు ప్రారంభిస్తారు అంటూ దత్తిరాజర్లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రాన్ని ప్రారంభించాలని రైతులు కోరుతూ ఉన్నారు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో దీని విషయాన్ని వెలుగుతో సంబంధించిన అధికారులతో మాట్లాడితే కేంద్రం ప్రారంభమైన చర్యలు తీసుకుంటామని ఆయన అంటూ ఉన్నారు. ఏది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అధ్వానంగానే ఉన్నాయి. అలాగే మరొక కథనంలో చూస్తే యువత ఉద్యోగాలు సాధించడానికే పోటీ పరీక్షల సాధనకు వీలుగా అందుబాటులోని డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో వీటిని అమలు పూర్తిగా నీరుగారిపోయింది. దీంతో నిరుద్యోగులు నిరాశకు గురయ్యారు. ఉపాధి నిధులు మంజూరు చేసిన సకాలంలోనే బిల్లులు వస్తాయో లేదని గుత్తేదారులు ముందుకు రాలేదు. పుస్తకాలతో పని లేకుండా అంతర్జాలం ద్వారా అవసరమైన పత్రికలు, పోటీ పరీక్షల ద్వారా పుస్తకాలు చూసుకోవడానికి కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే మంజూరైనవి అయితే 106 జరిగాయి, నిర్మించింది మాత్రం ఒక్కటేనని ఇక్కడ మనం చూస్తూ ఉన్న పెన్నవలసలో పూర్తయిన డిజిటల్ గ్రంథాలయం నిర్మాణం అయితే జరిగింది. కానీ ఇక్కడ చింతడ వలసలో యువతకి ఏర్పాటు చేసుకున్న గ్రంథాలయ పత్రికలతో చదువుతున్న స్థానికులు ఇక్కడ పూర్తి స్థాయిలో గ్రంథాలయం అనేది ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా చాలా అవసరం. ఇక్కడ ఎందుకంటే బొబ్బిలి మండలంలోని చింతవరంలో యువత సొంతంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్న దినపత్రికలు, పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచుకున్నారు. రామమందిరంలో ప్రత్యేకంగా ఒక గదిని కూడా వీరు దాతల సాయంతో నిర్మించుకున్నారు. అంటే ప్రభుత్వం చేయవలసిన పనులు కూడా అక్కడ స్థానిక ప్రజలు చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి గ్రామంలోని గ్రంథాలయం అనేది చాలా అవసరం. అక్కడ ఉన్న విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్ళాలన్నా, లేకపోతే అక్కడ పాఠ్య పుస్తకాలు కానీ, పేపర్ వర్క్ కానీ పూర్తి స్థాయిలో అక్కడ దొరికిన సబ్జెక్ట్ అంతా కూడా గ్రంథాలయంలో ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో వీటిని ఎప్పుడు కూడా గాలికి వదిలేసి ఓన్లీ కేవలం లబ్ధిదారులకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అనే దానిపై దృష్టి సారించారు. కానీ
రాష్ట్రంలో రోడ్లు అయితే పాడైపోయాయి, వాటిపైన దృష్టి సారించలేదు. అలాగనే గ్రంథాలయాలు ఒకటి కాదు రెండు కాదు, ఇవన్నీ కూడా అనేక రకాలుగా కారణంతోనే గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యిందని కూడా మనం ఆలోచించవచ్చు. కానీ గతాన్ని మనం వెంటాడుతూ ఉండడం కన్నా ఇప్పుడు ఉన్న భవిష్యత్తు కార్యాచరణ అక్కడ ఉన్న స్థానిక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా వీటిపైన స్పందించి స్థానిక ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో ఏవైతే కావాలో వాటిలన్నీ పూర్తి చేయవలసిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వానిదే. అంతేగాని గత ప్రభుత్వాన్ని కూడా మనం వెంటాడుతూ వచ్చి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గాలికి వదిలేస్తే మాత్రం రాబోతున్న రోజుల్లో గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే మాత్రం ప్రజలు తీర్పునిచ్చారో ఇప్పుడు ప్రభుత్వానికి అతీతం కాదని తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించాలి, దానికి కావలసిన నాయకుల్ని అడగాలి, స్పందించాలి. లేకపోతే మాత్రము మన గ్రామాలు ఎప్పటికప్పుడు ఇలా వెనకబడి దీంట్లోనే ఉంటాం. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.